బాల్య వివాహాల పట్ల చాలా అప్రమత్తంగా ఉంచడంతో పాటు స్త్రీలపై జరుగుతున్న వేధింపులపై ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి గ్రామస్తులను ఎక్కడికక్కడ చైతన్యపరచడం జరుగుతోందని జగ్గంపేట సీడీపీఓ ఎం పూర్ణిమ వివరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ఉన్న 102 అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ కార్యక్రమంలో సీడీపీఓ ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారుల తల్లిదండ్రులను ఉద్దేశించి ఆమె వివరించారు. ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్త నైధాన అనంతలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు ప్రదర్శించిన వివిధ వేషధారణలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయని సీడీపీఓ పూర్ణిమ తెలిపారు. అలాగే మన ప్రభుత్వాలు చట్టాలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నా స్త్రీలపై దాడులు మాత్రం జరగడం చాలా బాధాకరమని సీడీపీఓ పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బొమ్మన్న దుర్గారాణి, క్లస్టర్ సూపర్వైజర్ పి బోసమ్మ, టీచర్లు పి సావిత్రి, కె వీరదుర్గమ్మ, ఎనకోటి కుమారి తదితర ఆయాలు పాల్గొన్నారు. ఈరోజు చిల్లంగిలోను అంగన్వాడీ కేంద్రంలో బాలల హక్కుల వారోత్సవాలు నవంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు జరుపుకుంటూ ఉన్నాము. అంటే ఈరోజు చిన్నపిల్లలకి చాచానీరు పుట్టినరోజు నవంబర్ 14 అయినా కానీ ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుని వాళ్ళు రకరకాల వేషధారణలు అంటే చాచానీరుగా ఝాన్సీ లక్ష్మీబాయిగా, రాణి రుద్రమదేవి, అలా డాక్టర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఇలా రకరకాల వేషధారణ వేసుకొని వచ్చారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది, అలాగే బాల్య వివాహాలు జరుగుతున్నాయి, అలాగే యాంటీ ట్రాఫికింగ్ జరుగుతుంది. సో ఇలాంటివన్నీ అరికట్టడానికి ఈ బాల హక్కుల దినోత్సవంలో మేమందరికీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో అందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఎవరైతే 18 ఏళ్ళలోపు పిల్లలకి ఎవరికైతే పెళ్లి చేస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి బాల్య వివాహాలు చేయకుండా ఉండేటట్టుగా మాకు ఏదైనా సమాచారం వచ్చిందనుకోండి దాన్ని తక్షణం అక్కడికి వెళ్ళిన పెళ్లిని ఆపడం జరుగుతూ ఉంది. బాల్య వివాహాలు జరుగుతున్నా కానీ చైల్డ్ అబ్యూస్ జరుగుతున్నాయి, ఏదైనా జరిగినా కూడా 10-9-8 అనే నెంబర్కి ఫోన్ చేసినట్లయితే తక్షణం మేము ఆ పెళ్లిని ఆపడానికి, అలాగే అబ్యూస్ జరుగుతున్నది ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మేము యాక్షన్ తీసుకోవాలనుకుంటుంది. ఇది గ్రామంలో మేము చేస్తున్నాము.